వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. గేమ్ చేంజర్ భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయింది. అయితే దీనికి దర్శకుడు తమిళ్ డైరెక్టర్ శంకర్ గారు. సో అందరికి మనకి బాగా తెలుసు. గతంలో ఆయన తీసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్. మరి తమిళ్ దర్శకులు తెలుగులో తీస్తున్న ఫిల్మ్స్ అన్ని కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఇంతకుముందు మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయినాయి, పెద్ద పెద్ద స్టార్లతో కూడా. సో ప్రస్తుతం గేమ్ చేంజర్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే మనందరికీ తెలుసు టాక్ ఎట్లా నడుస్తుంది అనేది బయట. సో దీని గురించి మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్బాబు గారు ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో గేమ్ చేంజర్ శంకర్ గారు దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అండ్ చాలా మంది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సినిమా పైన. ఎందుకంటే అతను ప్రతి సినిమాలోనే కూడా కొంచెం కొత్తదనం ఉంటుంది శంకర్ గారు. సో ఏంటి అసలు ఈ సినిమా ఎట్లా ఉంది ఏంటి? ఏమి 2.5 ఏళ్ళు తీశారు సినిమాని. 2.5 ఏళ్ళు ఈ సినిమాకి అంత టైం తీసుకుని అంత తీసిన ఇంపాక్ట్ ఆ సినిమా కనపట్ల. ఓకే. ఎందుకంటే ఏదో శివాజీ ఒక్కడు అట్లా కలగలిపి తను తీసిన సినిమాలని మిక్స్ చేసి మళ్ళీ ఇంకొక మిక్సీలో వేసి ఇంకొక కథ తయారు చేసినట్టు ఉందని ఇంపాక్ట్ ట్రైలర్లోనే అదే కనపడింది. అందుకని దానికి అంత బజ్జు రాలా. ట్రైలర్ ఇలాంటి సినిమాలకి ట్రైలర్ రాగానే ఒక బజ్ వస్తుంది. ఏమి రాలా. ఎందుకంటే ట్రైలర్లోనే ఎక్కడ ఇంపాక్ట్ కొత్తతనము శంకర్ బ్రాండ్ ఆఫ్ క్రియేటివిటీ అనేది ఎక్కడ కనపడలా. ఏదో చూసిందే ఎక్కడో చూసింది దాంట్లో చూసి కొన్ని కంపోజిషన్స్ అయితే ఇండియాలో భారతీయులు కనపడ్డ కంపోజిషన్స్ కొన్ని కనపడ్డాయి ట్రైలర్లోనే. సో కొన్ని ఎగరటం దూకటం తప్పితే ఏదో ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనేది కూడా ఒక పంచ్ లాగా కాకుండా దీనిలాగా పంచ్ లాగా లేదు. ఇప్పుడు పంచ్ స్టైల్ వేయాలనుకున్నది అది ఎక్కడో మిస్ అయింది. ఏదో చెయ్యాలని ఏదో చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్ లో. పిక్చర్ కూడా ఇవాళ టాక్ అదే వచ్చేసింది. పిక్చర్ కూడా ఎక్కడ ఇంపాక్ట్ కనపడలేదు, ప్రజల్లో లేదు, ప్రేక్షకుల్లో లేదు. ఈవెన్ పబ్లిసిటీ కూడా ఏంటో వాళ్ళు చాలా నార్మల్ గా వెరీ ఆర్డినరీ సినిమాకి చేస్తున్నట్టు చేస్తారు. అంటే వాళ్ళ ముందు దిల్ రాజు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఒకటేనమ్మా, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, రేట్లు పెంచమని అడుగుతున్నారు అంటేనే వాళ్ళకి సినిమా మీద కాన్ఫిడెన్స్ లేనట్టే. సినిమా మీద కాన్ఫిడెన్స్ లేదు, ఉండకపోతేనే ఏమవుతుందేమో 3వ రోజు పడుకుంటుందేమో, 4వ రోజు పడుకుంటుందేమో, 5 రోజులు ఎంత పిండాలో అంత పిండేసుకుందాం అనే తాపత్రయంకి ఈ రేట్లు పెంచండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇప్పుడు ఏం పెంచుతారు రేటు? పెంచిన రేటుకి వచ్చేవాడు ఉండాలి కదా, ఇప్పుడు తగ్గించుకోవాలి రేటు. ఈ 2 రోజులు అయినాక మామూలు రేట్లకే సినిమా పబ్లిష్ చేసుకోవాలి. రేట్లు పెంచడం అనేది తప్పుడు ఆనవాయితీ, తప్పుడు. నేను ఖర్చు పెట్టాను సినిమాకి. ఎందుకు ఖర్చు పెట్టాను? బిజినెస్ బట్టి ఖర్చు పెట్టాను. బిజినెస్ అయితే నేను ఎందుకు ఖర్చు పెడతాను? నన్ను ఉద్ధరించడానికి, ప్రేక్షకులు ఉద్ధరించడానికి త్యాగం అదేమన్నా. నాకు మరి గతంలో ఎందుకు ఖర్చు పెట్టలా? 10 ఏళ్ల క్రితం ఎందుకు మనం తెలుగు పిక్చర్లు ఇలా ఖర్చు పెట్టలా? అప్పుడు అంత మార్కెట్ లేదు. మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగినప్పుడు ₹1,00,000 వస్తుందంటే 90,000 ఖర్చు పెడతాం. ₹100 వస్తుందంటే ₹90 ఖర్చు పెడతాం కదా. ఇప్పుడు 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు వస్తుందంటే 700 కోట్లు, 800 కోట్లు ఖర్చు పెడతారు. అంతేగా, రాకపోతే ఖర్చు పెట్టరు కదా. వస్తుందని ఉండబట్టే కదా, బిజినెస్ ఉండబట్టే కదా. దానికి ఏదో మేము ఖర్చు పెట్టే డబ్బులు తగ్గివ్వండి, మేము ఖర్చు పెట్టే డబ్బులు తగ్గి పెంచండి, ఏమిటది? ఆ స్లోగనే దరిద్రం స్లోగన్. అడుక్కుంటానికి వెళ్ళటం ప్రభుత్వం దగ్గర, చీప్ అవ్వటం ప్రభుత్వం దగ్గర గతంలో లేదు. రామానాయుడు గారు, దాసరి గారు వీళ్ళంతా ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నప్పుడు ఈ అడుక్కుంటారు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు లేవు. రైట్ రాయల్గా ట్యాక్స్ విషయమైనప్పుడు రైట్ రాయల్గా మీటింగ్ పెట్టి అడగటం తప్పితే మేము ఖర్చు పెట్టాము, మాకు తగ్గించండి, మాకు పెంచండి, ఈ అడుక్కుంటారు దరిద్రం లేదు. ఈ అడుక్కుంటారు స్కీమ్ వచ్చినాకే ప్రభుత్వానికి కూడా అలుసైపోయింది ఇండస్ట్రీ. ప్రభుత్వం ఇదివరకు సినిమా ఫీల్డ్ మీద ఉండాల్సిన రెస్పెక్ట్, సినిమా ఫీల్డ్ మీద ఉండాల్సిన గౌరవ మర్యాదలు కోల్పోవడానికి కూడా ప్రభుత్వం దృష్టిలో ఈ అడుక్కుంటం మొదలెట్టినాక ఈ దరిద్రం అడుక్కుంటం మానేయాలి. ఇప్పుడు అడుక్కోవడం వల్లే తెలిసిపోతుంది సినిమా ఏమీ లేదు. ఎప్పుడైతే రేట్లు పెంచమంటే కంగారు పడుతున్నారో అర్థమైపోయింది సినిమాలో ఏమి లేదు. ఇప్పుడు పుష్ప 1, అఖండ ఆ టైంలో రిలీజ్ అయిన నాగార్జున సినిమా ఇవన్నీ సూపర్ డూపర్ కలెక్షన్ చేసినాయి. అప్పుడు ఏమన్నా బెనిఫిషియల్ లేకపోతే రేట్లు పెంచాలు ఉన్నాయా? లేవుగా. మరి బాగుంటే సినిమా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. బాగా లేకపోతే నువ్వు రేట్లు పెంచినా ఇంకోటి పెంచినా మూల కూర్చోబెడతారు.
బాగుండాలి, వాళ్ళ కంటెంట్ బాగుంది ఇవ్వమన్నారు తప్పితే మీరు ఖర్చు పెట్టండి అని వాళ్ళు ఏం అడగట్లా. వాళ్ళ నుంచి మీద భారం ఎందుకు వేస్తారు మీరు ఖర్చు పెట్టి, అవును. కదా. ఇది తప్పుడు విధానం. ఈ తప్పుడు విధానానికి ఇవన్నీ కరెక్ట్ రిజల్ట్సే. హ్మ్. అంటే అసల 'శంకర్' గారు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలా ఈ సినిమాలో? ఖచ్చితంగా శంకర్ ఫెయిల్యూరే. అబ్బో! హీరోని ఏం చెప్తాం, హీరోని ప్రొడ్యూసరు ఎట్లా అంటే శంకర్ దగ్గర మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రొడ్యూసర్లు అది కాదు ఇది ఇలా చేద్దాం అని మాట్లాడే పరిస్థితి ఉండదు. హ్మ్. అలాంటి డైరెక్టర్ దగ్గరికెళ్ళినాక అంతే, అతను చెప్పింది చేయటమే. హ్మ్. నువ్వు కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదన్నట్టు. హ్మ్. సో, పాపం రామ్ చరణ్ డైరెక్టర్ చెప్పింది కష్టపడి చేస్తాడు అంతేగా. హ్మ్. హీరో చేయగలిగింది ఏమి లేదు. ప్రొడ్యూసర్ చేయగలిగింది ఏమి లేదు. సో, ఇక్కడ మొత్తం ఆల్ ఇన్ ఆల్ శంకర్ చేతిలో ఉంది. శంకరు ఫెయిల్యూర్ కిందే చెప్పాలి. ఓకే. 'రామ్ చరణ్' గారి యాక్టింగ్‌కి ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి ఈ సినిమాలో. సినిమా అంటే పక్కన ఇప్పుడు పెట్టి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ క్రియేట్ చేసేదాన్ని చేస్తాడమ్మా. రామ్ చరణ్ చే 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 అది అది సరిపోదు కదా. రామ్ చరణ్ మంచి విషయం ఉంటే ఆ పెర్ఫార్మన్స్‌కి విలువొస్తది. అవును. ఈ విషయం లేనప్పుడు ఏమి గించుకుని ఏమి చించుకుని అంచుకుని ఏం లాభం? అదే అయిందక్కడ. పాపం కష్టపడి పని చేసినా హ్మ్. విషయం లేనప్పుడు ఏముంది? కదా! అదే జరిగింది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత మంచి డైరెక్టర్స్ ఉన్నా గాని 'రామ్ చరణ్' గారు అది 'శంకర్‌ని' మనకు మొదటి నుంచి ఉన్న దౌర్భాగ్య లక్షణం అమ్మ. హ్మ్. మన దాసరి నారాయణరావు గారు అన్ని సూపర్ సెన్సేషన్‌లు ఇస్తే ఒక తమిళ్ సినిమా 'ఒక్క నక్షత్రం' అని ఒక సినిమా తీశారు. హ్మ్. రాఘవేంద్రరావు గారు ఎన్ని సెన్సేషనల్ కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. హ్మ్. వాళ్ళు ఒక సినిమా తీశారు తమిళోళ్ళు గాని, కన్నడపోళ్ళు గాని. మనం కన్నడంలో గాని, తమిళ్‌లో గాని, మలయాళంలో గాని ఒక డైరెక్టర్ ఒక హిట్ ఇచ్చాడంటే హ్మ్. అక్కడ మనం ఎగబడిపోయి ఎళ్లి వాడిని తెచ్చుకొని వాడి కాళ్ళకు మొక్కి వాడికి తెచ్చుకొని వాడితో వాళ్ళ భాష నుంచి మనుషులు తెచ్చుకుంటాడు. ఇక్కడ వాళ్ళకి మన పని కూడా లేకుండా హ్మ్. వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని మనకు ఆ దౌర్భాగ్య లక్షణం పొరుగింటి మనకి మన దరిద్రం అది. వాళ్ళని ఎవరిని అనలేం. మన దరిద్రం అది. ఎప్పుడూ అంతే. ఎంత చెప్పండి ఇంతవరకు చరిత్రలో మన తెలుగు ఇన్ని హిట్లు తీసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళతోటి తమిళోడు తీశారని చెప్పండి. కన్నడపోళ్ళు తీశారని చెప్పండి. ఇటు హ్మ్. రాఘవేంద్రరావుతోటి ఒక తమిళోడు తీసిన సినిమా చెప్పండి. ఒక కన్నడపోడు తీసిన సినిమా చూడండి మరి ఇంతకన్నా మ్యాట్రినీ ఐడోల్ ఆఫ్ ఆయన గురించి ఈ సౌత్ ఇండియన్ స్పీల్బర్గ్ అన్నారు. అంత రాఘవేంద్రరావుతోటి ఒక సినిమా తీసిన కమ హీరో ఉన్నాడా? ప్రొడ్యూసర్ ఉన్నాడా? హ్మ్. మరి దాసనారాయణరావు సెన్సేషనల్ చరిత్రకారుడు. ఆయనతోటి ఒక సినిమా ఒకే ఒక సినిమా ఏదో 'నక్షత్రం' అని ఒక సినిమా 'శ్రీప్రియ' ఎవరో తీశారు. హ్మ్. ఇంకెవరు అసల అంత అదే బాలచందర్ గారు హిట్లు గారు ఎగబడి మనం తీసేసాం. మనకున్న దౌర్భాగ్యపు లక్షణం అది. ఆహ్, పక్కింటోడు పక్కోడు ఈ కాళ్ళు పట్టుకుంటాం, వాడి సంగ నాకటం మనకు అలవాటు. మన కర్మ అది. అంతే వాళ్ళని ఇంకోళ్ళని అనటానికి లేదది. అండ్ గతంలో గూడా 'మురుగదాస్' కూడా ఫెయిల్ అయ్యాడు కదా సార్. ఇక్కడ 'స్పైడర్' గాని, ఇప్పుడు అయినా 'చిరంజీవి' గారితో 'స్టాలిన్' గాని. నువ్వు ఫెయిల్ అయినా సరే మన తెలుగోడి లక్షణం అది. తెలుగోడి లక్షణం ఫెయిల్ అయినా రేపు ఇంకో తమిళోడు ఒక హిట్ ఇవ్వని, ఓ 'భాస్కర్' తమిళోడు తీసుకొచ్చి ఇక్కడ హిట్ ఇచ్చాడు ఒక సినిమా. అక్కడ తమిళ్‌లో ఫ్లాపు. అయినా మనోళ్ళు సినిమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎవడు ఇవ్వడు. హ్మ్. మనోళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయినా సరే ఇతర భాషా దర్శకులను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాం మనకు అలవాటు. అరే సినిమా తీద్దాం. మన తెలుగోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళలో సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం అని కాదు. అక్కడ ఎవడో పీకాడు తమిళ్‌లో ఓ పెద్ద హిట్ ఇచ్చేసాడు. వాడి వెనకాల పరిగెత్తుకుంటూ లోపల వాడికి మళ్ళీ వాడికి డిమాండ్ పెంచి 'కరుణాకరన్' తమిళ్‌లో ఎన్ని సినిమాలు తీసాడు? తెలుగులో ఇది. మనోళ్ళే తమిళ్‌లో ఒక హిట్ ఇచ్చాడు అనగానే ఎగబడిపోయి వాడికి సినిమాలు ఇచ్చేసారు. తమిళ్‌లో ఎవడు ఇవ్వట్లే ఆడికి. హ్మ్. మనకున్న దౌర్భాగ్యం అది. అది మనం వాళ్ళని తప్పు పట్టలేము. వాళ్ళనే చూసుకుంటారు. మనం హిట్ ఇచ్చినా, సెన్సేషన్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చినా మన తెలుగు డైరెక్టర్ వాడెవడు పెట్టుకోడు. మనమే అక్కడ తమిళ్‌లో ఒక సూపర్ హిట్ అంటే వాడి వెనకాల వెళ్ళిపోయి వాడికి వాడి ముందు చేతులు కట్టుకొని, వాడిని బతిమాలుకుని ఏదో అసలు ఈ దరిద్ర బుద్ధి దాస్య బుద్ధి మన తెలుగోడిది. చాలా కానీ 'రామ్ చరణ్' గారు ఇప్పుడు ఆయన 'బుచ్చిబాబు' గారికి సెకండ్ ఫిల్మ్. అవును. అది కూడా పాన్ ఇండియా. సో, మరి ఆయనకి ఛాన్స్ ఇచ్చారు కదా! ఈ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు 'రామ్ చరణ్' క్వెషన్ చేయటం కాదు ఇక్కడ మనం. హ్మ్. అనేది ఒక తమిళ్ వాడు, తెలుగు మన నేచర్ అది. మనం
ఇతర భాషా దర్శకుల్ని, ఇతర భాషా టెక్నీషియన్‌లని నెత్తిన పెట్టుకుంటాం మనకలవాటు. మన టెక్నీషియన్స్‌ని వాళ్ళు పెట్టుకోరు నెత్తిన. ఇంకా కుదిరితే ఇగో తెలుగు ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి అతనితోటి సినిమా తీస్తాడు. ఎవడు 'ధనుష్' తోటి సినిమా. 'ధనుష్' తోటి సినిమా అని ఇంకోటి. మన తెలుగు హీరోతోటి మన తమిళోడు ఎవడు తీయడే. ప్రొడ్యూసర్. మన మన ఇప్పుడు మన తమిళ్ ప్రొడ్యూసర్ ఎవడొచ్చి తెలుగు హీరోని పెట్టుకొని తీయడే. వాడిని మాత్రం మనం పెట్టుకొని తీస్తాం తమిళ్ హీరోని. ఇక్కడ హీరోలు కరువైనట్టు. ఈ దాస్య బుద్ధి అదే అన్నాను. అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వీటి గురించి కర్మ అది అంతే అనుకోవాలి. తెలుగు జాతికి ఉన్న కర్మ.